నవీన తేజల్ని చంపుతావు. గౌతమి సంగతి ఏంటి? ఇప్పుడు గౌతమి టాపిక్ ఎందుకు వచ్చింది? గౌతమి టాపిక్ రాలేదు. నీ సవితి కొడుకు గౌతమి ఇద్దరు వచ్చారు. ఇంట్లో ఏదో రకంగా శోభనం వాయిదా పడేది. ఇప్పుడు నేనే మిమ్మల్ని రెడీ చేసి శోభనం గదికి పంపిస్తాను. స్వయంగా నేనే నిన్ను శోభనం పెళ్లి కొడుకులా రెడీ చేస్తాను. మీరు ఒక 10 minutes బయటికి వెళ్ళండి. తనకి డ్రెస్ చేంజ్ చేస్తాను. డోంట్ వరీ బా. సడన్ గా శవాన్ని చూసేసరికి ఇష్క షాక్ అయి ఉంటుంది. ఏం కాదు, కాసేపట్లో లేస్తుంది. కృష్ణ గారు, షాక్ లో స్పృహ కోల్పోయిందండి. అంతే, ఏం కాదు. తను కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. వేడిగా పాలు తెప్పించండి. ఇష్కకేం కాదు బావ. ధైర్యంగా ఉండాల్సిన నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా? రిలాక్స్ బావ. ఇలా అప్పుడప్పుడు ఇలాంటివన్నీ అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. శత్రు గారు, కృష్ణ గారిని మన కాటేజ్కి తీసుకెళ్ళండి. ఈ రాత్రికి నేను నిషిక గారి దగ్గర ఉంటాను. మీరు కృష్ణ గారు మన కాటేజ్లో ఉండండి. వెళ్ళండి. రాబా.
దాని మీద అనుమానం వచ్చినప్పుడే దాన్ని మనం ఓ కంట కనిపెట్టుంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు. సెల్ ఫోన్ ఎక్కడ పెట్టిందో ఏమిటో. మాయా, నవీన రూమ్ లో కాక వేరే ఎక్కడైనా పెట్టిందేమో. నో, మనం దాని బ్యాగ్లో వెతికినా దొరకలేదంటే ఖచ్చితంగా ఈ రూమ్లోనే ఎక్కడో పెట్టుండాలి. అయినా దానికి వేరే చోట దాచిపెట్టే టైమే ఇవ్వలేదు కదా మనం. ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఎక్కడో పెట్టుంటుంది చంద్ర. ఇంట్లోనే ఉంది కదా, ఎక్కడ పోతుంది? రేపొకసారి ఇల్లంతా వెతికిస్తే దొరుకుతుంది. జరిగిన దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మా వల్ల మీ హనీమూను డిస్టర్బ్ అయింది. ఇది ఎలా జరిగిందో మాకు అర్థం కావటం లేదు. మా వెయిటర్ చనిపోయాడు. ఎవరో దారుణంగా చంపి హనీమూన్ రూమ్ లో పడేశారు. ఆ రూమ్ను అలంకరించిన వాళ్ళు ఆ యొక్క శవాన్ని చూడకపోవటం దురదృష్టకరం. రియల్లీ సారీ సార్. ఇట్స్ ఓకే. ఇలా ఎప్పుడూ జరగలేదు సార్. మా రిసార్ట్స్ కి చాలా మంచి పేరుంది. అందుకే మేయర్ మేడం గారు మా రిసార్ట్స్ ని సెలెక్ట్ చేశారు. ఈ విషయం మేడంకి చెప్పకండి ప్లీజ్ సార్. మేడంకి తెలిస్తే మా లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తారు. రిసార్ట్స్ మూతపడుతుంది. మా ఉద్యోగాలు ఊడి రోడ్డును పడతాం. ప్లీజ్ సార్. ఓకే, ఎవరికి చెప్పం, మీకేం కాదు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మా వల్ల డిస్టర్బ్ అయింది. రేపు గ్రాండ్ గా అరేంజ్ చేస్తాం. మీ రుణం తీర్చుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ వెయిటర్ని ఎవరు చంపుంటారు? అది మా రూమ్లోనే శవాన్ని ఎందుకు పెట్టారు? అదే అర్థం కావట్లేదు బావ. ఐ థింక్ చంపి శవాన్ని మాయం చేయడం కోసం అక్కడ పెట్టుంటారు. అంతకు మించి వేరే మోటివ్ నాకు కనపట్లేదు. గురుగారు, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారంట? మిమ్మల్ని చూస్తుంటే టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అవునరా, నా బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. గురుగారు, నన్ను మర్చిపోయారా? నేను లేననుకున్నారా? నాకు చెప్పండి, నేనేం చెయ్యాలి? చిన్న పర్సనల్ ప్రాబ్లం రా. నువ్వే ఏదైనా చేసి టెన్షన్ పోయిట్టు చూడరా, లేకపోతే వచ్చిన పని జరిగట్లేదు. ఈ చెవిలో చెప్పండి గురుగారు. ఓ సింతేనా? నాకు వదిలేయండి. మీ టెన్షన్ పోగొట్టే ముందు చిటికలో 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 తీసుకొస్తా. నా నీరసానికి వీడి ఆవేశం తోడైతే నా కోరిక తీరెట్టుంది. గురుగారు, ఈ సీసా తీసుకోండి. ఏంట్రా ఇది? దీన్ని పాల్లో కలుపుకొని తాగితే మీ శక్తి డబల్ అవుద్ది. మీరిక రేసు గుర్రంలా పరిగెడతారు. యు మీన్? చాలా థ్యాంక్స్ రా. ఊరుకోండి గురుగారు, మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంటి? ఆల్ ది బెస్ట్. రెచ్చిపోండి. తెల్లారితే నీకే తెలుస్తుందిగా.
నా పక్కన ఉందేంటి? నేను ఇక్కడున్నానేంటి? ఇదేంటి? ఏయ్, ఛ. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఇష్కా? అంత దీనివల్లే ఇది అడుగు పెట్టింది. నా ఆనందం ఆవిరైపోయింది. నా పాలిట శనిలో తాపురించింది. ఎక్కడికి వెళ్ళిన నీడలా వెంటాడుతుంది. దీన్ని నా చేతులతో చంపేస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు. అప్పుడు హాయిగా ఉంటాను. ఇది చస్తే కాని నేను బతకలేను. ఏదో ఒకటి చెయ్యాలి. ఇక స్టార్ట్ చేద్దామా? నేను ఎప్పుడో రెడీ. నీదే లేదు. ఇదేంటి శక్తి వస్తుంది అనుకుంటే సౌండ్ వస్తుంది. ఎందుకైనా మంచిది ముందు బాత్రూమ్కి వెళ్ళొచ్చి తర్వాత స్టార్ట్ చేయడం మంచిది. ఎస్. ఎక్స్క్యూజ్ మీ 1 minute. స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ రెడీ చెప్పాను. నీదే లేటు. ఇదేంటి మళ్ళీ సౌండ్ వస్తుంది? మొదలు పెట్టే ముందు మళ్ళీ లోపలికి ఇంకోసారి వెళ్ళిస్తే బెటర్. హలో.
అకాల వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడింది. వర్షం తగ్గగానే మ్యాచ్ మళ్ళీ మొదలయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకు పిచ్చి మీద కవరు కప్పివేయవలసిందిగా కోరుతున్నాం. నువ్వు చీర కట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది హ? ఏమని? నువ్వు పెద్ద తేడా అని. నాకేం తెలియట్లేదు. ఈ సీసా తీసుకోండి, దీన్ని పాల్లో కలుపుకొని తాగితే మీ శక్తి డబల్ అవుద్ది. అసలు పని చెడగొట్టావు కదరా చండాలుడా. రాత్రంతా ఈ బెడ్రూమ్ లో రంబతో సరసాలు అనుకున్నాను. వికటించి బాత్రూమ్ లో విరసం అవుద్దనుకోలేదు. ఛీ! ఇప్పటికైనా ఏమైంది? కొంచెం పుంజుకుంటే చాలు, మళ్ళీ మొదలు పెట్టేయచ్చు. రంబ. ఓ, బాత్రూమ్కి వెళ్ళి ఉంటుంది. రాత్రి బాగా అలసిపోయినట్టున్నారు. అలసిపోయాను, బాగా అలసిపోయాను. ఏంటి, నేను లేచేటప్పటికి రెడీగా ఉందామని రెడీ అవుతున్నావా? నేను టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను, వస్తావా? వద్దు, నేను ఇక్కడికి తెప్పిస్తాను. నేను తెప్పించావుగా చల్లటి కాఫీ. అంటే అది హాట్ కోల్డ్ కాఫీ అని ఆర్డర్ ఇచ్చాను, అందుకే రెస్టారెంట్ నుంచి రూమ్కి వచ్చేటప్పుడు కట్ అయిపోయింది. సర్లే, నువ్వు వస్తేరా లేదంటే లేదు. నేను బయట వాతావరణాన్ని ఆస్వాదించుకుంటూ అందరి మధ్యన తింటాను, నువ్విక్కడే చల్లటి టిఫిన్ తిను. దీన్ని ఒంటరిగా పంపిస్తే ఇంకేమన్నా ఉందా? అక్కడిది ఎవరినో ఒకరిని ఫ్రెండ్షిప్ చేసుకుని నాకు తెలియకుండా ఆడుతూ వెళ్ళిపోతా. అది కాదు రంబా. రంబా ఏంటి? ఇటు నేను వస్తాను. రా మరి. అలాగే, అయితే చీర కట్టుకుని వచ్చేస్తానే. చీర లేకపోతే తమరు బయట అడుగు పెట్టలేరా? ఆయన లోపలైతే ఏంటి బయటైతే ఏంటి, మ్యాటర్ లేనప్పుడు ఎక్కడైనా ఒకటే. అయ్యో, మ్యాటర్ లేక కాదు మరి. అంటే ఇప్పుడు నేను కోటీశ్వరుని కదా, నా మీద ఎప్పుడు మీడియా ఓ కన్నేసి ఉంటుంది అనమాట. అసలే మంచి న్యూస్ లేక న్యూస్ పేపర్ వాళ్ళు, సెన్సేషన్ లేక ఛానల్ వాళ్ళు ఆకలితో ఆవురావురు అంటున్నారు. ఇప్పుడు ఈ టైంలో నన్ను నీతో చూశారనుకో, రేపు మనకి చావురేవు పెడతారు. అందుకే ఈ వేషం అన్నమాట. మరో వేషమే దొరకలేదా? మా ఆడ వేషమే వేయాలా? అయ్యో, అట్ట అనబాకరంబా, అలా అయితే ఎవ్వరూ అనుమానపడరని. సరే, త్వరగా కానీ, నేను రెస్టారెంట్ లో ఉంటాను. అలాగే, చిటికలో వచ్చేస్తాగా. అంతే, చూస్తా ఉండు. మీ వెయిటర్ నిన్న ఎప్పటి నుంచి మాయమయ్యాడు? సుమారు లంచ్ టైం నుంచి కనిపించలేదు సార్. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఎప్పుడూ ఇలా చేయలేదు. చెప్పకుండా ఎటు వెళ్లే మనిషి కూడా కాదు. రండి సార్. మళ్ళీ అతన్ని ఎప్పుడు చూశారు? సార్, నిన్న రాత్రి ఆ రూమ్ లో శవంగా చూశాను. చనిపోయిన వెయిటర్ కి మిగతా వెయిటర్స్ కి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, చాలా మంచివాడు. ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుంది ఎవరు? హైదరాబాద్ మేయర్ మాయాదేవి గారు కూతురు, అల్లుడు. మీ రిసార్ట్స్ కి అలాంటి విఐపీలు కూడా వస్తుంటారా? మా రిసార్ట్స్ హనీమూన్ స్పెషల్ సార్. నిన్న ఆ కొత్త జంట కోసం చిన్న గెట్ టుగెదర్ పార్టీ కూడా అరేంజ్ చేశాం సార్. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో ఇలా జరిగింది. మా రిసార్ట్స్ కి చెడ్డ పేరు రాకుండా మీరు ఎంక్వైరీ చేసి హంతకులను పట్టుకోండి సార్.
ఒకసారి బ్యాడ్ నేమ్ వస్తే కస్టమర్లు రారు సార్. మీకు తెలియందేముంది, ప్లీజ్.